96 లక్షల రూపాయలు మన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మా కార్పొరేషన్కి రావాల్సిన నిధులు. గతంలో ఏదైతే నేను చెప్పానో స్టాంపు డ్యూటీ వీటికి సంబంధించి 94 కోట్లు, ఇదొక 74 కోట్ల రూపాయలు మనకు కార్పొరేషన్కు రావాల్సిన నిధులు రాకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది. వీటన్నిటిని కూడా కూలంకషంగా ప్రభుత్వం దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే సిడిఎంఏ గారి దృష్టికి కూడా ఉత్తరాలు రాయడం జరుగుతుంది. తప్పకుండా ఈ నిధుల్లో మనం ఏదైతే మనం వసూలు చేసుకుంటేనే రాబో కాలంలో నగరపాలక సంస్థకు మనం ప్రజలకు మినిమం మౌలిక సదుపాయాలు కల్పించే వారం అవుతామని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఇమ్మీడియట్లీగా ఫేస్డ్ మేనర్లో సరే వీటన్నిటికి కూడా బకాయిలు చెల్లించే కార్యక్రమం చెల్లించాలని చెప్పేసి మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అదే కాదు, మనం గమనించాల్సింది అంటే ఇప్పుడు ఏపీడీసీలు 4 కోట్ల రూపాయలు మనకు బాకీ ఉన్నా కూడా కడప నగరపాలక సంస్థ దాదాపుగా ప్రతి నెల 1,35,00,000 రూపాయల కరెంటు బిల్లు చెల్లిస్తున్నాం. మాకు 28 రోజుల లోపల చెల్లించకుంటే, నేను ఈ మధ్య కాలంలో కొంచెం గమనిస్తే సర్ఛార్జ్ అంటే ఇన్ టైంలో మేము డబ్బులు కట్టకపోవడం వల్ల ఈ 10-11 నెలల్లో దాదాపుగా 1,60,00,000 రూపాయలు పెనాల్టీ రూపంలో కట్టడం జరిగింది ఏపీఎస్సీ. అంటే మా దగ్గర ఫండ్స్ అవైలబుల్లో లేవు కాబట్టి వాళ్ళకి నెలకు బిల్లు చెల్లించాలి. బిల్లు చెల్లించినప్పుడు సర్ఛార్జ్ దాదాపుగా 2.3% 3.21% వాళ్ళు అపరాధ రుసుమేసి కడుతున్నారు. అట్టాడిది ఆ డబ్బులు సర్ఛార్జీ కట్టిందే దాదాపుగా 2 కోట్ల రూపాయలు. అంటే ఇంత బర్డన్ కడప నగరపాలక సంస్థ, ఇంతమంది ప్రజలను మెయింటైన్ చేసిన నగరపాలక సంస్థను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి మా అందరి మీద ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే మన గతంలో చెప్పినట్టే మనకు ఈ కడప నగరపాలక సంస్థకు పొటెన్షియాలిటీ తక్కువ, అంటే వచ్చే ఇన్కమ్ తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఇన్కమ్ తక్కువ ఉన్నాయి. బేసిక్గా ఎందుకంటే మనము ఈ త్రాగునీటికి సంబంధించి దాదాపుగా డబుల్ పంపింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల మిగిలిన అన్ని కార్పొరేషన్లో సింగిల్ పంపింగ్ సిస్టంతో వాటర్ మనకు చేరువవుతాయి. కానీ మన నగరపాలక సంస్థలో మనకున్న సోర్స్ లింగంపల్లి నుంచి లోయర్ ట్యాంక్ బండ్కు బండి కనుమకు, లోయర్ బండి కనుమ నుంచి అప్పర్ బండి కనుమకు అంటే 2 సార్లు లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంతోనే మన కరెంటు బిల్లు, ఈ వాటర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ వస్తున్నాయి అని చెప్పి గతంలో కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే నివేదిస్తున్నాం, ఇమీడియట్లీగా ఏవైతే మన హక్కుగా రావాల్సినటువంటి స్టాంపు డ్యూటీ, అలాగే మ్యూటేషన్ ఫీజులు, బీపీఎస్ ఎల్ఆర్ఎస్కి సంబంధించిన డబ్బులు, అలాగే మన బిల్డింగ్ అప్లికేషన్కి సంబంధించిన ఆ డబ్బులు కూడా ఇమీడియట్లీగా విడుదల చేయాలి. దాంతోపాటు ఏవైతే ఇన్ని రోజుల నుంచి కూడా బకాయిలు ఉన్నాయో ఈ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మాకు రావాల్సిన పన్నులు, అలాగే వెకెంట్ లాస్ట్లు కూడా ఇమ్మీడియట్గా ఫేస్డ్ మేనర్లో కనీసం మొత్తం లేకుండా కానీ దాన్ని